హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు మీకు నేను వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలలో తాలకల పాశం కూడా ఒకటండి. అది ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. నేను ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను. చూడండి, ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. దీనికి ఈ పిండి తడుపుకోవడం కోసము ఇంకొక బౌల్లో ఒక చిన్న గ్లాసు చూడండి, ఇంకొక బౌల్లో ఒక చిన్న గ్లాసు షుగర్ తీసుకోవాలండి. మీరు బెల్లమైనా తీసుకోవచ్చు. ఏంటంటే ఈ తాలకలు చప్పగా ఉండకుండా ఇలా మనం బెల్లం నీళ్ళతో కానీ చక్కెర నీళ్ళతో కానీ తడుపుకుంటే బాగుంటుందండి పిండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఈ చక్కెర మొత్తం ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టి కరగాలండి. దాంతోనే ఆ వాటర్తో ఈ పిండి తడుపుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం కరిగిపోయాయి కదండి. ఈ వాటర్ వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. కాకపోతే చపాతీ పిండి అంత సాఫ్ట్గా కాకుండా కొద్దిగా గట్టిగా తడుపుకోండి. చూడండి, అవసరం ఉన్నన్ని వాటర్ చూసుకొని వేసుకుంటూ తడుపుకోండి. ఒకవేళ ఈ షుగర్ వాటర్ మిగిలినా కూడా మనం ఉడికించేటప్పుడు పాయసంలో వేసుకోవచ్చండి. ఇలా మొత్తం గట్టిగా తడుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు వేరొకటి కొద్దిగా వెడల్పాటి బేసన్ లాంటిది తీసుకొని అందులోకి కొద్దిగా గోధుమ పిండి వేసుకోండి, పొడి పిండి. ఈ పిండిని కొంచెం ఒక చిన్న ముద్ద తీసుకొని చేతిలోకి తీసుకొని వీటిని తాలకల్లాగా చేసుకోవాలండి. ఇది చపాతీ పీట మీద కూడా ఒకటేసారి పొడుగ్గా చేసుకొని కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా చేతి మీద ఇలా చిన్న చిన్నగా పిండి తీసుకొని ఇలా చేసేస్తే అయిపోతుందండి. చాలా బాగుంటాయి, ఇట్లా తొందరగా అయిపోతుందండి. నాకైతే ఇదే ఈజీ అనిపిస్తుంది కాబట్టి నేను ఎప్పుడైనా కూడా ఇలాగే చేసేస్తాము. ఇది మా అత్త వాళ్ళ ఇంటి సైడే చేస్తారండి పాయసము. నాకు పెళ్ళైన తర్వాతనే ఇది తెలుసు. మా అమ్మ వాళ్ళ సైడ్ ఈ పాయసం చేసుకోరండి వినాయక చవితికి. మా అమ్మ వాళ్ళు పరమాన్నం చేసుకుంటారు. మా అత్తమ్మ వాళ్ళ సైడ్కే ఇది చేస్తారు. ఇలాగే చేసుకునే వాళ్ళమండి మేము. చూడండి, ఇలా మొత్తం చిన్న చిన్నగా చేసేసుకోవాలండి. ఈ పొడి పిండిలో వేయడం వల్ల మనకి ఏంటంటే ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి. చూడండి, ఇలా ఈ సైజు ఉంటే సరిపోతుందండి. మరీ దొడ్డుగా చేయకూడదు, మరీ సన్నం కూడా బాగుండవండి. చూడండి, ఇలా మొత్తం పిండిని కూడా ఇదిగోండి ఇలా చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి, ఫాస్ట్గానే. ఎక్కువ పిండి అయితే ఒక 2-3 మెంబర్స్ చేసేస్తే చాలా తొందరగా అయిపోతుంది. చూడండి, ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసేసుకొని ఇట్లా టకాటకా వేసుకొని పిండిలో వేసేసుకుంటే సరిపోతుందండి. మరి ఇక చూడండి, ఇలా మొత్తం చేసేసుకోవాలి. నాకు ఒక 1/2 అవర్ పట్టిందండి ఇవి చేసుకోవడానికి. చూడండి, ఇప్పుడు వీటిలో నుంచి ఈ పొడి పిండిని సపరేట్ చేసుకోవాలి. వీటిని మొత్తం ఒక జల్లెట్లో వేసి ఇలా పిండిని జల్లించుకోవాలండి. అప్పుడు ఈ తాలకలు సపరేట్ అయిపోతాయి. వీటిని మనం మళ్ళీ వాటర్లో వేసి ఉడకబెట్టుకున్నప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా ఉడికిపోతాయి. చూడండి, ఈ సైజు చేసుకుంటే సరిపోతుంది. లావు కూడా ఇట్లా ఉంటే చాలండి. మరీ సన్నంగా ఉన్నా బాగుండవు, మరీ లావున్నా కూడా తొందరగా ఉడకవండి. చూడండి, ఇలా మొత్తం తాలకలన్నిటినీ కూడా మొత్తం నీట్గా జల్లించుకొని సపరేట్ చేసుకోవాలండి. ఈ వినాయక చవితి నవరాత్రులకు, దేవీ నవరాత్రులకు రోజు ప్రసాదాలు చేసిస్తూ ఉంటారు కదండి. నేను కూడా ప్రతి సంవత్సరం వినాయక చవితికి ప్రసాదాలు చేసి ఇస్తాను, డైలీ ఒక ప్రసాదం. ఈరోజైతే ఈ వినాయకుడికి ప్రసాదం కోసమే చేస్తున్నానండి. మేము గోధుమ పిండితోనే చేస్తాము. సరే, మీకు కూడా ఒకసారి చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. చూడండి, ఇలా మొత్తం కూడా జల్లించి సపరేట్ చేసుకోవాలండి తాలకాలన్నిటినీ కూడా. దేవీ నవరాత్రులు అప్పుడైతే నాకు వీలు కాదండి. అప్పుడు ఎందుకంటే మాది షాప్ కదండి, బాలాజీ లేడీస్ ఎంపోరియం కంగన్ హాల్, కాబట్టి మాకు 9 days చాలా గిరాకీ ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం సపరేట్ చేసుకోవాలండి. ఇట్లా చేసుకున్నాక వీటిని మనం ఇప్పుడు ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి. మీకు కొంచెం పాయసం గట్టిగా ఉండాలి అనుకుంటే మీరు వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోండి. నాకైతే కొంచెం
పాయసం లూజ్గానే ఉంటేనే నచ్చుతుందండి. అందుకనేసి నేను ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. లేదంటే గట్టిగా ఉండాలంటే ఒక 2 గ్లాసులు వేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. ఇందులోకి మనం 3 గ్లాసులు వేసుకున్నాను. ఏదైనా స్వీట్ చేసేటప్పుడు కొద్దిగా అందులో సాల్ట్ వేయాలండి. అంటే పరమాన్నం కానీ ఇట్లాంటి పాయసము టేస్ట్ మంచిగా ఉంటుందండి. స్వీట్నెస్ అనేది ఇంకెక్కువ తెలుస్తుంది మనకు. ఒక చిటికెడంతా ఉప్పు వేసి ఈ నీళ్ళు బాయిల్డ్ కావాలండి. అప్పటి వరకు మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు చూడండి బాయిల్డ్ అవుతూ ఉంటాయి. ఇలా బాయిల్డ్ అవుతున్నప్పుడు మనము ఈ తాలకాలన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవాలండి. మొత్తం ఈ తాలకాల పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అమృతంలా ఉంటుందని కొన్నిటినే అనగలమండి. అందులో ఈ తాలకాల పాయసం కూడా ఒకటండి. ఒక్కసారి తింటే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత వీటిని ఒక్కసారి మెల్లగా కలుపుకోవాలి. చూడండి, అన్నీ ఎలా సపరేట్ అయిపోయాయో, అసలు అతుక్కోవండి, మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఉడకనివ్వుద్దాం ఒక 10-15 నిమిషాలు. ఈలోపు దీనికి 1 గ్లాసు బియ్యం పిండికి 1 గ్లాసు బెల్లం తీసుకున్నానండి నేను. ఈ బెల్లాన్ని మనం ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులోకి ఈ బెల్లం మొత్తము కరిగించుకోవాలండి. చూడండి, కొంచెం వాటర్ వేసుకొని ఇది మొత్తం కరిగించుకోవాలి. ఎందుకంటే కరగపెట్టుకొని వేసుకుంటే మనం ఏదన్నా చెత్త ఉంటే పోతుంది. అలాగే ఒక చిన్న గిన్నెలో ఒక 3 స్పూన్ల గోధుమ పిండి తీసుకొని ఇది కూడా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిపి పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత ఇవి చక్కగా ఉడికిపోయాయండి. ఇలా స్పూన్తో విరిస్తే వట్టిగానే విరిగిపోతాయండి. అప్పుడు ఉడికినాయి అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, ఇలా మొత్తం ఉడికిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గోధుమ పిండి ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాం కదండి, దానిని దీనిలో వేసేయాలి. ఎందుకంటే ఈ గోధుమ పిండి లిక్విడ్ని వేస్తే మనకు పాయసం అనేది చిక్కబడుతుందండి. అందుకనేసే మనం కొంచెం ఇలా పిండి కలుపుకొని వేసుకుంటారు. చూడండి, ఇలా పిండి వేశాక చక్కగా ఉండలు కట్టకుండా మంచిగా కలపాలండి. పాయసం మంచిగా చిక్కగా అవుతుంది. చూడండి, ఇలా కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు పాలు కూడా వేసుకుంటున్నానండి. చూడండి, 1 గ్లాసు పాలు కూడా వేసుకొని ఈ పాలు కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. చక్కగా ఉడికిపోతుంది ఇది. చూడండి, పాలు మొత్తం కలుపుకొని మంచిగా ఉడకాలండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా ఉడికితే సరిపోతుందండి. చూడండి, మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇలా చక్కగా కలుపుకోవాలి. ఈ ప్రసాదాలు డైలీ చేసి పెడుతుంటే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి వినాయక నవరాత్రులలో. అలాగే ఈ ప్రసాదం అయితే ఇంకా స్పెషల్ కదండి. నవరాత్రులలో ఖచ్చితంగా నేనైతే ఒకసారి చేసి దేవుడికి సమర్పిస్తానండి. చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం కరిగించుకున్న బెల్లాన్ని వడగట్టుకొని వేసుకోవాలండి. వేసుకొని చక్కగా ఇది మొత్తం కలిపి కొద్దిగా ఇది దగ్గర పడేంత వరకు కొంచెం ఉడికించుకోవాలండి. మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉండనివ్వద్దండి, ఎందుకంటే ఇది చల్లారాక ఇంకా గట్టిగా అవుతుంది. పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. నేనైతే కాజు పలుకులే వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు. చూడండి, ఇలా వేసుకొని ఇవి చక్కగా దీనిలో వేగాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పాయసంలో వేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం చక్కగా వేగాలండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, అప్పుడే కొంచెం క్రిస్పీగా వేగుతాయి. చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పాయసంలో వేసేసుకోవాలండి. చూడండి, తర్వాత మొత్తం ఇలా కలుపుకుంటే చూడండి ఇలా చక్కగా ఉడికిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది చల్లారితే ఇంకా గట్టిగా అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.
వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చూడండి, కొద్దిగా కూల్ అయిన తర్వాత పాయసం ఎంత బాగుందో. ఇలా ఉంటుందండి కన్సిస్టెన్సీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.